గుడ్ మార్నింగ్ అందరికి. నేను ప్రత్యేకంగా నన్ను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నేను సోలో రైడ్ గా వెళ్తున్నాను హైదరాబాద్ టు శ్రీశైలం. అందుకోసం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా, ఎందుకంటే మధ్యాహ్నం బీభత్సమైన ఎండ కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఎర్లీగా అక్కడ రీచ్ అవ్వడానికి. ఓకే, నా జర్నీ ఎలా ఉంటది, సోలోగా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, సోలోగా వెళ్ళొచ్చా లేదా అనేసి మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సేవ్ చేసుకొని ఉండండి, ఫాలో కొట్టండి. ఓకే, సోలోగా ఎందుకు వెళ్తున్నా అంటే, ప్రతిసారి మా ఫ్రెండ్ సాయి వచ్చేవాడు, తోక ఆర్టిస్ట్, కానీ ఈసారి వాడు పర్సనల్ వర్క్, బిజినెస్ వర్క్, ఏదో వర్క్ వల్ల రావట్లేదు, అందుకు నేను సోలోగా వెళ్తున్నాను. ఓకే, యాక్చువల్లీ సోలోగా వెళ్ళొచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని కాదు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైడ్ కి స్టార్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ముందు చేయించుకుందాంలే, ముందు పెట్రోల్ కొట్టించుకుందాం ఎప్పుడు ఆలోచించద్దండి. ఎప్పుడు కొట్టించుకొని వెళ్ళిపోండి. బండి మంచిగా కండిషన్ లో ఉంటేనే చూసుకొని దాన్ని తీసుకొని వెళ్ళండి, కానీ ఎలా పడితే అలా కండిషన్ లో పెట్టుకోకుండా తీసుకోవద్దు ఎలాగా. ఓకే, అందుకోసం నేను చెప్పా కాబట్టి నేను ఫుల్ ట్యాంక్ చేయించేసాను, బండికి ఫుల్ ట్యాంక్ చేయించుకొని అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ అవుతున్నాను. ఓకే, ఇందులో రైడ్స్ వెళ్ళాను కానీ సోలో రైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్, అందుకోసం కొంచెం ఎగ్జైటింగ్ లోనే ఎర్లీగానే వెళ్ళిపోయినాను అనమాట. ఓకే, ఎర్లీ మార్నింగే మనం తెల్లారిన తర్వాత అలా వెళ్తుంటే ఆ సన్ రైజ్ చూసుకొని భలే ఉంటది కదా వ్యూ. మనం చిన్న చిన్న పల్లెటూరు క్రాస్ చేస్తుంటే వాళ్ళు ఆ చిన్న పిల్లలు అన్న బాయ్ అంటూ అలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఫీలింగ్ మనం చిన్నప్పుడు ఎప్పుడు అడిచినప్పుడు గుర్తొస్తుంది కదా, అలాగే ఇప్పుడు కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరితోనే ఎక్స్పల్స్ ఉంటే దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో చేయండి. నా ఎక్స్పల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేను మ్యాక్స్ ఒక 74 కిలోమీటర్స్ ఉన్నప్పుడు టిఫిన్ చేసుకొని మళ్ళీ నా రైడ్ అనేది స్టార్ట్ చేశాను. నా జర్నీలో ముందుకు చెప్తాను, ఫాలో కొట్టి రెడీగా ఉండండి. ఓకే, అంటే ఇంత షార్ట్ టర్మ్లో ఇంత షార్ట్ జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల అవ్వట్లేదు, అందుకోసం 2-3 పార్ట్స్గా చేసి అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ దిస్ పార్ట్ 1 వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ సెకండ్ వీడియో.